నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవ గుణాలు వ్యవహారంలో ఆచరిస్తూ జీవన విధానం సాధువర్తనంగా సంచరించిన ఎందరో ఈ భారతావనిలో దేవతలుగా పూజలందుకుంటున్నారు. కష్టాలను ఓర్చుకుని నమ్మిన ధర్మాలను అనుసరిస్తూ నలుగురికి మార్గదర్శనం చేయగలిగిన దివ్య చరితులు నిజంగా దేవతాంశ సంభూతులుగా కొలవబడుతున్నారు. అలాంటి దైవాంశ సంభూతులు పరమేశ్వరి అంశ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. భౌతికంగా ఓ కులంలో పుట్టిందన్న నేపథ్యంలో ఆ వర్గీయులు ప్రధానంగా వాసవీమాత ఆలయాలు నిర్మించి అర్చిస్తున్నారు. నిజానికి ఆ అమ్మ సాక్షాత్తు గౌరీదేవి అంశే. కర్నూలు పాతపట్నంలో ఎంతో దేదీప్యమానంగా విలసిల్లుతున్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కర్నూలు వన్ టౌన్ నిరంతరం ఎంతో రద్దీగా వివిధ రకాల వ్యాపార కార్యకలాపాలతో కనిపిస్తుంది. అలాంటి కర్నూలు పాతపట్నంలోని చిన్న అమ్మవారిశాల పూల బజార్ ప్రాంతంలో ఎంతో సుందరంగా దివ్యంగా గోచరించే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ విశేషాలను తిలకిద్దాం. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతా స్వాతినీం సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. జగన్మాత ఆది పరాశక్తి అవతార అంశాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవత. మన పురాణ కథలకు మూల కేంద్రమైన నైమిషారణ్యంలో వైశ్య కులోత్తములు తమ ఉద్ధరణ మార్గ వృత్తాంతాన్ని విశదపరచమని సూత మహర్షిని అర్థించారట. అప్పుడు ఆ మహర్షి మాతా పార్వతీదేవి కాళికావతారంలో మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత ఆ ఆది పరాశక్తి శాంతమూర్తిగా శాంతి మార్గాన్ని బోధించుటకై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా వైశ్యుల ఎంట అవతరించి వారి కులదేవతగా వినుతికెక్కనుందని వివరించారట. శ్రీ మహావిష్ణువు సోదరి అయినందున వాసవి అనియు, విష్ణువుచే బ్రహ్మచారిణిగా పొగడబడినందున కన్యకగాను ప్రఖ్యాతి పొందినది. ఆ మాత అవతార విశేషాలను మున్ముందు తెలుసుకుందాం. శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని త్రిభువన పాలిని లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి. శాలివాహన శకం 10-11వ శతాబ్దంలో అవతరించిన కన్యకాదేవికి నేడు దేశవ్యాప్తంగా ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాలు ఎన్నో ప్రాంతాలలో నిర్మింపబడ్డాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి కర్నూలు పట్టణంలోని చిన్న అమ్మవారిశాల పూల బజార్లో ఎంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ ఆలయ అందాలను విశేషాలను
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రధాన గాలిగోపురం ముఖద్వారం ఎంతో ఆహ్లాదకరంగా వివిధ దేవతామూర్తుల రూపాలు, ఆధ్యాత్మిక భావాన్ని భక్తుల మదిలో పాదుకొల్పుతుంది. ఎప్పుడూ ఎంతో హడావిడిగా వచ్చిపోయే వారితో సందడిగా కనిపించే పూల బజార్ సెంటర్లో ఎంతో సుందరంగా రంగురంగుల అలంకారాలతో నింగిని తాకే ఆలయ గోపురం అందాలు అమోఘం. విఘ్నేశ్వరుడు, శ్రీలక్ష్మి, శ్రీ పార్వతి, శ్రీలు భారతీయ శిల్పాచార్యుల నైపుణ్యాలు ప్రతిబింబించేలా గోచరిస్తాయి. ఈ కొండశిలని ద్వారబంధంగా నిర్మించి ఆ శిలలో చిత్రించిన శిల్ప సౌందర్యాన్ని తనివితీరా దర్శించాల్సిందే. దశావతారాలు ఒక వరుసలో చిత్రించగా విఘ్నేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతీదేవి శ్రీమూర్తులు మరో వరుసలో ఎంతో సుందరంగా మలిచారు. ఇక శేషపాన్పపై పవళించిన శ్రీ మహావిష్ణువు, అమ్మ లక్ష్మీదేవి నాభిస్థానంలోని కమలంపై విరించి మరో ప్రక్క లయకారకుడు, పరమశివుడు తదితర దేవతల సుందర రూపాలు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రధాన మందిరం వివిధ అలంకారాలతో విరాజిల్లుతోంది. మందిర నలుమూలల త్రిమూర్త్యాత్మక శక్తి స్వరూప మాతృకలు ఎంతో సుందరంగా కనిపిస్తారు. శ్రీలక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ పార్వతీదేవి మూర్తులు ఇంకా పరిచారక దేవతామూర్తులతో సహా ఆలయంలో ప్రవేశించగానే ఎంతో భక్తిభావాన్ని మనలో ప్రాదుకొల్పుతాయి. రజత లోహ తాపడాలతో ఎంతో శోభాయమానంగా ఆ కన్యకా పరమేశ్వరి భక్తులను ఆశీర్వదిస్తుంటుంది. చతుర్భుజాలలో వివిధ ఆయుధాలు, కమలం ధరించి అభయముద్రలో మూర్తీభవించిన రూపంలో భక్తుల మనోభీష్టాలను ఆలకిస్తూ వారిని దీవిస్తూ మంగళహారతులను గైకొంటుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్తోత్రాలు, శ్రీ వాసవి చాలీసా పఠనాలతో ఆలయ ప్రాంగణమంతా ఎంతో సకారాత్మకంగా శోభిల్లుతుంది. అమ్మా వాసవి కన్యక మము పాలించే దేవత, నోరారా నీ చాలీసా తరతరాలకు స్మరణీయం అంటూ పఠించే భక్తులకు కల్పతరువుగా, కులదైవంగా, ఇలవేల్పుగా దర్శనమిస్తుంది ఇక్కడి శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి. భక్తులు ఇచ్చే హారతులు, ధూప దీప నైవేద్యాలను స్వీకరిస్తూ ముల్లోకాలకు మూలశక్తిగా వెలుగొందే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి భక్తుల కోర్కెలు నెరవేర్చే కల్పవల్లిగా ఇక్కడ అలరారుతోంది. ఆలయ ప్రధాన మందిరంలో ఎంతో దేదీప్యమానంగా కనిపించే అమ్మవారి ఆలయ అందాలు అబ్బురపరుస్తాయి. ఈ ఆలయ గోపురంపై శ్రీ లక్ష్మీ సరస్వతి, పార్వతీమాతలు ఎంతో హృదయంగా గోచరిస్తాయి.
ఆ గర్భాలయ అలంకారాలు, అమ్మవారికి జరిగే అర్చన, హారతులు ఎంతో భక్తిపూర్వకంగా కనిపిస్తాయి. వివిధ పుష్పమాలికలతో అలంకృతయై రజత కిరీటధారిణిగా వెలుగొందే ఆ మాత అందాలు వర్ణనాతీతం. వివాహం జరగాలని అమ్మను ప్రార్థిస్తూ కన్యలు కన్యపూజ కార్యక్రమాలు, వ్రతాలు ఈ అమ్మ సన్నిధిలో నిర్వహిస్తారు. అమ్మవారికి ముందు భాగాన ఉత్సవమూర్తులు గోచరిస్తారు. దసరా శరన్నవరాత్రులు, దుర్గాష్టమి నాడు శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు తులాభారం మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆలయంలోని విశాల ప్రాంగణ కుడ్యాలపై ఏర్పరిచిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మ వృత్తాంతాన్ని వివరించే సప్తవర్ణ చిత్రపటాలు ఆ మాత జీవిత విశేషాలను తెలియజేస్తాయి. కైలాసంలో నివసించే శంభుశ్రేష్ఠి అనే వైశ్యరత్నానికి దేవకి అనే పుత్రిక కలిగిందట. అందాల రాశిని చూసిన చిత్రకంఠుడు అనే గంధర్వుడు ఆమెను మోహించి దేవకిని తనకిచ్చి పరిణయం చేయమని కోరాడట. అంత శంభుశ్రేష్ఠి అతని కోరికను తిరస్కరించగా ఆగ్రహించిన గంధర్వుడు, నా కోరికను నిరాకరించిన మీరు భూలోకంలో జన్మించి ఈ కన్య మూలకంగా మీరు అగ్నికి ఆహుతి అవుదురుగాక అని చిత్రకంఠుడు శపించాడట. అతని శాపానికి ప్రతిశాపంగా శంభుశ్రేష్ఠి, కామాంధుడవై శపించిన నీవు భూలోకంలో జన్మించి మా కులకన్యను గాంచి విరహాగ్నిని పొంది ఆమె శాపంతో తల పగిలి మరణింతువుగాక అని శపించాడట. క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలో నలనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు పశ్చిమ గోదావరిలోని పెనుగొండ క్షేత్రంలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబలకు పుత్రకామేష్టి వ్రత ఫలంగా జన్మించిన పుత్రికయే కాలానుగుణంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతగా వాసికెక్కింది. ఆ చరిత్రను ఇక్కడ ఎంతో విపులంగా అమర్చారు. ఇదిగో కుసుమాంబ కుసుమశ్రేష్ఠులు సంతానం కొరకు పుత్ర కామేష్టి వ్రతాన్ని నిర్వహిస్తున్న దృశ్యం. వారి వ్రతానికి సంతసించి యజ్ఞఫలాన్ని అందిస్తున్న యజ్ఞేశ్వరుడు. ఈ కుసుమశ్రేష్ఠి కుసుమాంబలకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయిగా కవల పిల్లలు జన్మించుట. ఆ కవల పిల్లల్లో అమ్మాయికి వాసవి, అబ్బాయికి విరూపాక్షునిగా నామకరణం చేస్తున్న కుసుమాంబ కుసుమశ్రేష్ఠులు. ఆనాటి సదాచార సంపన్నులైన వీరు తమ పిల్లలను కులగురువులైన భాస్కరాచార్యుల వద్ద విద్యాబుద్ధులు నేర్పించుచున్న దృశ్యమిది. వరపుత్రికైన వాసవి సకల కళా కోవిదగా నృత్యాభ్యాసం చేస్తున్న దృశ్యమిది. ఆ దేశ చక్రవర్తిని సాదరంగా గౌరవిస్తూ ఆ పురజనులతో కలిసి రాజును ఆహ్వానిస్తున్న కుసుమాంబ కుసుమశ్రేష్ఠులు. అపురూప లావణ్యాల రాశి అయిన వాసవిని చూసి మోహితుడైన రాజు విష్ణువర్ధనుడు. విష్ణువర్ధనరాజు మహామంత్రి ద్వారా తన కోర్కెను తెలిపిన తరువాత కుసుమాంబ కుసుమశ్రేష్ఠులు తీవ్ర వ్యాకులత చెందుట. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అవతార విశేషాలు పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
అనాదిగా వస్తున్న అధికారం, అహంభావం అన్న భావనకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది శ్రీ వాసవిమాత. గొప్పతనం తెలియక కామమతంలో ప్రవర్తించిన రాజు చివరికి ఎలా మారిపోయారో తెలిపే చరిత్ర అంశాలను ఈ ఆలయంలో ఎంతో విపులంగా అర్థమయ్యేలా అమర్చారు. విష్ణువర్ధనరాజు కోర్కెను కుసుమశ్రేష్ఠి తన కుమార్తె వాసవికి తెలియచేస్తూ చింతిస్తున్న సన్నివేశం ఈ దృశ్యం. చింతామానస చిత్తుడైన కుసుమశ్రేష్ఠి చక్రవర్తి కోర్కెను వైశ్య మహాసభలో వివరించిన సందర్భమున 102 గోత్రముల వారు రాజు అహంకారపూరిత నిర్ణయాన్ని ధిక్కరించి విరోధించగా మిగతా 612 గోత్రముల వారు సభాత్యాగం చేయు సన్నివేశం. ఆత్మ గౌరవాన్ని చాటుకున్న శ్రేష్ఠుల దృశ్యమిది. వైశ్యసభ తీర్మానాన్ని తెలుసుకున్న రాజు వాసవిని బలాత్కారంగా తెమ్మని సైన్యాధ్యక్షుని ఆజ్ఞాపించిన రాజు దురహంకార చిత్రమిది. చక్రవర్తి కామపూరిత దృష్టికి నిరసనగా వాసవీదేవి దేహాన్ని అగ్నిదేవునికి సమర్పించి దేహత్యాగం చేయు ఈ సన్నివేశం భారతీయ స్త్రీకి దేహం కన్నా మానమే మిన్న అన్న సత్యాన్ని తెలుపుతుంది. అదే సమయంలో 102 గోత్రముల శ్రేష్ఠులు అదే అగ్నిదేవునికి ఆత్మ బలిదానం చేసి మదాంధుడైన రాజుకు నిరసన తెలుపుతున్న విషయాన్ని ఈ దృశ్యంలో చూడవచ్చు. వాసవీదేవి అగ్నిప్రవేశ దృశ్యం. దేహాన్ని తృణప్రాయంగా భావించి మదాంధకారాన్ని ధిక్కరించిన దృశ్యమిది. వాసవి అగ్నిప్రవేశ వార్తను విన్న శాపగ్రస్తుడైన విష్ణువర్ధనుని మరణమాసన్నమైన దృశ్యాన్ని ఈ సన్నివేశంలో చిత్రించారు. విరూపాక్షయ్యకు పెనుగొండరాజుగా పట్టాభిషేకం చేస్తున్న దృశ్యమిది. వాసవీమాత తన నిజస్వరూపమైన ఆదిశక్తి రూపాన్ని చూపించి శ్రేష్ఠులకు వైశ్యధర్మాన్ని నిజాయితీగా పాలించమని తాను వైశ్యుల కులదైవంగా అవతరించినట్లు చెప్పి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతార రహస్యాన్ని విశదపరుస్తున్న దృశ్యమిది. కర్నూలు పూలబజారు సెంటర్లో అందరి కోర్కెలను నెరవేరుస్తూ పూజలందుకుంటున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు అందుకుంటారు ఇక్కడి భక్తులు. అన్నదానాలు, సామాజిక కార్యక్రమాలు ఈ కమిటీ వారు ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తారు. ఆలయం మొదటి అంతస్తులో కళ్యాణ మండపం, వసతి గదులు తక్కువ రుసుముకు వైశ్య సోదరులకు అందిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం పవళింపు సేవకు ముందు పల్లకీ సేవ చేస్తారు ఈ ఆలయంలోని భక్తులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య దర్శనం చేసుకున్న మనమందరము కూడా ధన్యులమే. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై వెల్లి విరియాలని మనసారా ఆశిద్దాం. కర్నూలు పాతపట్నంలోని పూలబజారులో నిర్మించిన శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ దర్శనం భక్తుల మనోభీష్ట సిద్ధిని కలిగిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలోనే మొదటి అంతస్తులో కళ్యాణ మండపాన్ని, వసతి గదులను సమకూర్చారు ఆలయ కమిటీ వారు. ఆ మాత కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.